హైవర్స్ నిత్యానంద వయసు 47 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఈక్వెడార్ దగ్గర కైలాష్ అని చెప్పేసి ఒక దేశం. అది ద్వీపం కదా, ఐలాండ్ కదా, అది చిన్న భూమి కదా. మొన్న కొన్ని వేల ఎకరాలు కొనబోతున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఈక్వెడార్ క్లారిటీ ఇచ్చారు అదేం లేదు అని. సో విషయం ఏంటి? ఇతనికి మన భారతదేశంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, బెంగళూరు అది చెప్పుకుంటూ పోతే 41 చోట్ల ఇతనికి ఆశ్రమాలు, పీఠాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. వాటి వాల్యూ అక్షరాల 4,000 కోట్లు. రంజిత ఉంది కదా మాజీ హీరోయిన్, ఆమె కూడా నాకు తెలిసి ఇతనితో పాటు ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇతనికి సంబంధించి చనిపోయాడని చెప్పేసి సుందరేశ్వరన్ అని చెప్పేసి ఇతని యొక్క అల్లుడు ఒక పోస్టు. ఇతని పూర్తి పేరు నిత్యానంద వచ్చేసి అరుణాచల రాజశేఖరన్ ఐ థింక్ సో. అది ఊరు వచ్చేసి తమిళనాడు దగ్గర తిరువన్నామలై. విషయం ఏంటి? ఇప్పుడు చనిపోయాడంట, 2 రోజులు అయిందంట. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లా. ఎందుకంటే మొన్న లాస్ట్ టైము మన శివరాత్రి అప్పుడు కనిపించాడు. అండ్ మరలి ఈ మధ్య వచ్చేసి జాబులు అన్నాడు, తర్వాత కరెన్సీ అన్నాడు, దేశం ఎక్స్పాండ్ చేయబోతున్నాం అన్నాడు. రకరకాల వార్తలు వచ్చున్నాయి. ఏంటంటే ఉన్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కానీ పాస్టర్ ప్రవీణ్ది వచ్చేసి హత్య 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 అంటూ కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నా ఆయన ప్రవీణ్ కాదు, అడ్రస్ ఆయనది కాదు, లైక్ ఎవరైతే చెప్తూ వాదిస్తూ ఉన్నారో అలా క్రైస్తవులు కొంతమంది, నిత్యంద భక్తులు, హిందువులు వాళ్ళు అంతే. నేను అదే చెప్తా, మతం అన్నది నీకు బుర్రలోకి ఎక్కేది పిచ్చిలాగా మారిపోతే నువ్వు ఏ మతమైనా ఇంకెంతే, ఇంకా రకంగా బానిసలాగా అయిపోతావు, లేదంటే అవతల ఏది చెప్తే నాకు చేసుకుంటా పోతావు. సో నిత్యానంద భక్తులు కూడా ఎంతే ఇప్పుడు. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పేది? నిత్యానంద చనిపోయాడని అతను సుందరేశ్వరను మీడియాకి చెప్పున్నాడు. తమిళనాడు మీడియా మొత్తం ఇప్పుడు అదే కోడేకి వస్తుంది. అయితే గతంలో కూడా ఇలాగే చెప్పాడు, కావాలని డ్రామాలు ఆడుతున్నాడు ఈ నిత్యానంద, నమ్మటానికి వీలు లేదని చెప్పేసి పోలీసులు అనుకుంటున్నారు. ఎందుకంటే 2019 అతని మీద కేసులు నమోదయ్యాయి. మధ్యలో వచ్చేసి నేను నపుంసకుడని, నేనేం చేయలేను కదా అని కబుర్లు. ఆశ్రమం అని చెప్పేసి ఎంఎక్స్ ప్లేయర్ టీవీలో వెబ్ సిరీస్ ఉంటుంది చూడండి. ఇప్పుడు అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లాగా మారినట్టుంది. అది నాకు తెలిసి ఫ్రీని అనుకుంటుంది. బాబిడియల్ రీఎంట్రీ లాగా అనుకోవచ్చు. అది చూసే యానిమల్ సినిమాలో మన సందీప్ రెడ్డి వంగ అతనికి అవకాశం ఇచ్చాడు. అందులో అతను నటిస్తాడు. అసలు ఎలాగంటే వాళ్ళకి ప్రసాదం అని చెప్పేసి ఇచ్చే దాంట్లో మత్తు లాంటిది ఉండిద్ది. అక్కడ దీక్షలో కూర్చొని కాసేపు ధ్యానంలో ఉండండి అంటారు. అతను స్పృహ తప్పుతారు. ఇక వీడు ఎంజాయ్ చేస్తాడు, ఫోటోలు వీడియోలు తీస్తారు. వాళ్ళకి ఇంకేం తెలియదు. ఒకవేళ తెలిసిన ఆహా స్వామివారు నాతో ఇలా ఉన్నారా, నాకు ఇంతకుమించి అదృష్టం కావాలని నమ్మించేస్తాడు. సో ఇప్పుడు నిత్యానంద విషయంలో కూడా ఆల్మోస్ట్ అలాగే. అక్కడ ఆ సినిమాలో ఆశ్రమం సిరీస్లో కూడా వాడిని పోలీసుల కేసు అన్నీ పెడితే చివరికి వాడు ఇంపార్టెంట్ నపుంసకుడు అన్నట్టుగా ఎవరు డాక్టర్ కూడా సర్టిఫికేట్ ఇస్తారు. బట్ వాడు అలా కాదు, పెద్ద బ్యాట్స్మెన్ గాడు. ఇప్పుడు నిత్యానంద విషయంలో కూడా వీడి కబుర్లు, ఈ కథలు ఇవన్నీ అందరూ తెలిసిందే. వీడి ఫ్యాన్స్ మన దగ్గర సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు. వీడి ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్లు పెడతారు కొంతమంది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి నేను చెప్పదలుచుకుంది, ఐఎమ్ షూర్ అతనైతే చనిపోయాడని అనుకుంటున్నా. చనిపోయాడంటే అతని ఆస్తి కోసం రంజిత పడి ఇంకో 4 పోటీలో ఉన్నారు. రూపాయి 2 రూపాయలు నాకు 4,000 కోట్లు ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకి భక్తులు ఉన్నారు. బోల్డెన్ ఆస్తులు ఉన్నాయి. ప్రజెంట్ ఈక్విడార్ దగ్గర కైలాష్ అనే దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడని చెప్పేసి నమ్మించేస్తే, గవర్నమెంట్ కూడా చనిపోయాడని చెప్పేసి అనేస్తే ఇక అసలాట అప్పుడు మొదలెడతారు వాళ్ళు. ఏది బతికుంటే, ఒకవేళ నిజంగా చచ్చిపోతే దాన్ని ఇక రంజిత ఇంకా రిమైనింగ్ అనే శిష్యులు, భక్తులు ఎవరెవరు ఏంటి కథలు అవన్నీ తర్వాత మాట్లాడుకుంది. నాకైతే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు నిత్యానంద చనిపోయాడు అంటే. మీకేమైనా కింద కామెంట్ తెలియచేయండి.